యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాకు ఇక మీకు మంజూరు చేసిన విడాకులు అమలు కావడానికి 6 నెలలు సమయం పడుతుందని కోర్టు మీకు తెలియజేస్తుంది. కావున ఈ 6 నెలల సమయంలో మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరవుతారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఆ సమయంలో కూడా మీలో ఏ మార్పు లేకుండా విడిపోదాం అనుకుంటే ఇక అది మీ ఇష్టం. కానీ 6 నెలలు మాత్రం మీరు భార్యాభర్తలుగా కలిసే బ్రతకాలి. మిలాడ్, ఇద్దరూ మ్యూచువల్గానే విడిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ 6 నెలల గడువు కూడా అక్కర్లేదని నా అభిప్రాయం. కాబట్టి యువర్ ఆనర్. వీరేశం గారు, మీ పర్సనల్ ఒపీనియన్తో కోర్టుకు పని లేదని మీరు గ్రహించాలి. ఇది న్యాయస్థానం, ఏ ఒక్కరి సంస్థానమూ కాదు. ఈ 6 నెలలు విరాజు చైత్ర ఇద్దరూ కలిసి ఉండాలని కోర్టు నిర్ణయించింది. కానీ జడ్జి గారు, నేను ఆ ఇంట్లో ఉంటే ప్రాణహాని అంటున్నారే, మరి ఎలా? అందుకే నా భర్తతో కలిసి వేరుగా ఎక్కడైనా బయట ఉండేలా చెప్పండి. అది మీ ఇరు కుటుంబాలు తీసుకునే నిర్ణయం. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలాగే చేసుకోవచ్చు. కోర్టు ఇన్వాల్వ్మెంట్తో పనేమీ లేదు. అది కనుక ఇప్పుడు విరాజ్ని బయటికి
నేను చల్లనీళ్ళు తాగనని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చల్లనీళ్ళు తీసుకొచ్చావు? క్షమించండి మేడం, ఇంకోసారి ఇలా జరగదు. వెళ్ళవతలకి. అత్తయ్య, చిన్న చిన్న వాటికే ఎందుకలా రియాక్ట్ అవుతావు? పనివాళ్ళు కదా అత్తయ్య. అయినా దేని గురించి నీకు ఫ్రస్ట్రేషన్? దేని గురించి అని అడుగుతావేంటి ఆనంద్? అసలు ఏ దరిద్రాన్నైతే ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వకూడదని ఫైట్ చేశామో, చివరికి దాన్నే మనమే మన నోటితోనే ఈ ఇంట్లో ఉండమని చెప్పాల్సి వచ్చింది. అత్తయ్య, మనుషుల్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకు ఫ్రస్ట్రేషన్తో పనుండదు. అసలేంటి ఆనంద్ అర్థం చేసుకునేది? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, ఎలా అయినా ఇద్దరిని కలపమన్నారు. కానీ మీరేం చేస్తున్నారు? ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తూ కలిసి కాపురం చేయాల్సింది కూడా కావాలని విడదీయాలని చూస్తున్నారు. అయినా మీకు అపార్థాలన్నీ పోయి వాళ్ళని అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారనుకుని జడ్జి గారు అలా టైం పెట్టారు. అలాంటి పరువు తక్కువ దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంటి ప్రతిష్టని మంటగలపమనా ఆయన ఉద్దేశం? అసలు అలాంటి దాన్ని ఆయన మాత్రం కోడలిగా తెచ్చుకోగలడా? తీర్పంట 6 నెలలు గడువంట. నీతిమాలిన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని నిమిషం కూడా భరించలేను. నీకే చెప్పేది, చూపు ఇటువైపు తిప్పు. కోర్టులో ఏదో కలిసి ఉండమని చెప్పారు కదా అని వచ్చి రాగానే చూపులు కలిపేసి నువ్వు చేయవలసిందంతా చేసేద్దామనుకుంటున్నావా? కోర్టులో వాళ్ళ నోటికొచ్చినట్టు చెప్పారని నువ్వు ఈ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. ఈ ఇంట్లో పని మనిషికున్న అర్హత కూడా నీకు. ఈ ఇంట్లో ఉన్నారు కాబట్టే మీరెన్ని మాటలన్నా భరిస్తూ ఇక్కడే ఉంది. మీరే అర్థం చేసుకోలేదు. మనం అర్థం చేసుకోవాల్సినంత విలువ గల కుటుంబం ఏం కాదు వాళ్ళది. తల్లికున్న విలువ ఎంతో ఈ పిల్లకున్న విలువ కూడా అంతే. అవును, నా తల్లికున్న విలువే నాకు ఉంది.
కానీ నా తల్లి విలువేంటో మీకెలా తెలుస్తుంది? అపార్థపు మాయతో కళ్ళకి గంతులు కట్టుకుంటే మనుషులు కనబడరు, విలువలు కనబడవు. నా తల్లి ఒక నిందని మోస్తూ ఉంది. నేను ఆ అవమానాన్ని భరిస్తున్నాను. కానీ మీరేం చేస్తున్నారు? దాన్ని అడ్డు పెట్టుకుని మా బంధాన్ని తెంచాలని చూస్తున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది, గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. మీరు తెంచితే తెగిపోయేది కాదు మా బంధం. మా అమ్మ చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది. తను ఏంటో మీరందరూ గుర్తించే రోజు తప్పకుండా వస్తుంది. అతి త్వరలోనే వస్తుంది. ఆ రోజు మీరే అంటారు, సీతారత్నం గారి బిడ్డను ఈ ఇంటి కోడల్ని చేసుకోవటం ఈ ఇంటి గౌరవం అని. ఆ మాటని మీతో అనిపించకపోతే మీరు ఏం నిరూపించుకుంటారో, ఎలా నిరూపించుకుంటారో ఈ ఇంటికి అనవసరం. అసలు సంబంధమే లేదు. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, ఈ 6 నెలలు ఆ స్టోర్ రూమ్ 4 గోడల మధ్య నీ బతుకు. ఈ ఇంటికి కోడలు కాలేని తను నీకు ఎప్పటికీ భార్య కాలేదు. నీతో బతుకు కూడా పంచుకోలేదని నువ్వు గుర్తుంచుకో. తను ఎప్పటికీ ఈ ఇంటికి తగనిదే. కాదని తనతో మాట్లాడినా, దగ్గరవ్వాలని ప్రయత్నించినా నా శవాన్ని కళ్ళ చూస్తావు. ఇంతకు మించి నేనేం చెప్పను. నేను చేసేది మాత్రమే చూస్తారు. కోమతి, ఏంటి ఆ పిచ్చి మాటలు? విన్నావుగా విరాజ్, మీ అమ్మ ఆవేదన. అర్థం చేసుకో. ఆలోచించడం కూడా అవసరం. కొంచెం మీ అమ్మకి విలువివ్వు. పద స్మైలీ. వీళ్ళ మనసును కప్పేసిన అనుమానం బద్దలయ్యేంత వరకు
మీకు ఈ పరీక్ష తప్పదు. ధైర్యంగా ఉండండి. ఏంటదినా, నువ్వు పెట్టిన కండిషన్స్తో వాళ్ళిద్దరూ ఇప్పుడు దూరంగా ఉంటారనుకుంటున్నావా? ఎందుకుండరే అలా అంటావేంటి? మీరింకా ఎక్కడున్నారమ్మా? మొదట అది ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎవ్వరూ దాని మొహం చూడ్డానికి కూడా అస్సలు ఇష్టపడలేదు. అలాంటిది వ్రతాలు పూజల వరకు దాని ప్రస్తావన కొనసాగింది. తనంటే మంటెక్కిపోయే విరాజ్తో నుదుటిన బొట్టు కూడా పెట్టించుకుంది. విరాజ్ ఇష్టంతోనే పని లేకుండానే తనకి నచ్చిన పని చేయించుకుంది. ఇలాంటి సమయంలో దానికి దూరంగా విరాజ్ నుంచడం మన వల్ల అవుతుందనుకుంటున్నారా? ఇంతకన్నా మనం ఏం చేయగలం? ఏముందని మన చేతిలో? ఏమీ లేదని ఆలోచించొద్దు. ఏదో ఉంటుంది. ఆలోచిస్తేనే కదా దాని మొదలు దొరుకుతుంది. దాన్ని పొట్టిగాని వర్కౌట్ చేస్తే చైత్రని ఇక్కడి నుంచి వాషౌట్ ఎలా చేయాలో మనకి తెలుస్తుంది. సరే హంస, దాని పీడ విరగడవ్వడానికి ఏం చేసినా సరే నిన్నెవరూ ఆపరు. ఏం చేస్తావో చెయ్యి. నేనొక్కదాన్ని చేస్తే కాదొదినా. ఇంటిల్లపాది దానికి నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపించాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. దాన్ని శారీరకంగా హింసించాలి, మానసికంగా చిత్రవద పెట్టాలి. దాని పరిస్థితి ఎలా ఉండాలంటే అది ఉన్నది కష్టంలో కాదు, కాష్టంలో తగలబడిపోతున్నానని అర్థమవ్వాలి. వాళ్ళ ప్రేమని వాళ్ళకి శాశ్వతంగా దూరం చేయాలి. అప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలం. ఆ చైత్రని ఇక్కడి నుంచి పూర్తిగా తరిమేయగలం. ప్లాన్ అనుకోవటానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్ గా పని అవుతుందా పిన్ని? అవుతుంది స్మైలీ. చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతే అది ఒంటరిగా ఎంతని పోరాడగలదు. ఒక్కసారి తెగువ చూపించినా మరోసారి పోరాడడానికి దాని శక్తి మొత్తం సరిపోదు. సో అలా ఎంతకని పోరాడుతుంది. పోరాడలేక బానిసగా మారిపోతుంది. ఆపై అసలైన ఆపరేషన్ మొదలవుతుంది.
ఏం చేస్తావో నువ్వు చేయి హంస. నీ వెనక మేమందరం ఉంటాం. ఈ ఇంటి నుండి, నా కొడుకు జీవితం నుండి అది శాశ్వతంగా వెళ్ళిపోవడం మాత్రమే నాకు కావాలి. కానివ్వు. హంస, నువ్వు ఏం చేస్తున్నావో, ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు అర్థం కాకుండా పోతోంది. నువ్వు ఆ అమ్మాయిని బయటికి పంపించాలని అనవసరమైన బుర్రలు వాడి ఈ ఇంటికి కొత్త తలనొప్పులు తీసుకురాకు. నీకు పుణ్యం ఉంటుంది. పిన్ని, ఇది కూడా వింత ప్రయోగంలా మారదు కదా? చూస్తావు కదా, ఇది ప్రయోగమో చైత్రకి జరిగే ప్రమాదమో.